ఖవాజా ఆసిఫ్ ఈయన ఎవరంటే టెర్రరిస్ట్కి సూటు బూటు వేసి ఇలా ఒక మంచి చక్కటి టై కట్టి ఓ కళ్ళజోడు పెట్టేసి తల అలా పైకి దువ్వేసి వెనకాల పాకిస్తాన్ జెండా పెట్టుకుంటే రక్షణ మంత్రి అయిపోతాడు. అది పాకిస్తాన్లో కాబట్టి సాధ్యమవుతుంది. సరే, ఈయన అనుభవం గురించి ఈయనే ఒక ఇంటర్నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఖవాజా ఆసిఫ్ గారు మీరేం చేస్తుంటారు? ఏం చేస్తుంటామండి, 30 ఏళ్ళుగా ఏదో వాళ్ళకి అడిగిన వాళ్ళకి సాయం చేస్తాను. మిమ్మల్ని ఎవరెవరు అడిగారు అంటే, ఎవరు అడగలేదో చెప్పండి, అడగండి చెప్తాను అంటే అంతమంది అడిగారట. వెస్ట్రన్ కంట్రీస్ అడిగినాయంట, యూరోపియన్ కంట్రీస్ అడిగాయంట, అలాగే అమెరికా కూడా అడిగిందంట. బ్రిటన్తో పాటు అమెరికా కూడా అడిగింది. ఏం అడిగింది? ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వాలట. దానికోసం ఏంటంటే వీళ్ళు నిధులు తీసుకుంటారు, శిక్షణ ఇస్తారు. అచ్చంగా టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ TTC. ఆ పనులన్నీ ఆయన బయటపెట్టేశాడు పాపం. అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడో, ఆ ఏ అనేది వితిన్ కోట్స్ మనం చెప్పకూడదు, నిజాలన్నీ మాట్లాడేశాడు. జనరల్గా ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే నిజాలు బయటకు వచ్చేస్తాయట. ఆఫ్టర్ 8 ఒక రకమైన మత్తు శరీరాన్ని ఆవరించినప్పుడు రెండు సరిపోతాయి ఈ పర్సనాలిటీ. ఆ కళ్ళల్లోనే కనపడుతున్న క్రూరత్వం, ట్రైనింగ్ ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం, ఉగ్రవాదులను తయారు చేసి పక్క దేశాల మీదకు ఉసిగొల్పటం, దానికి గాను ఇంతని ఛార్జీ చేయటం. ఈ దేశం ఫలానా రంగంలో ఉత్పాదకత సాధించిందని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందంటే టెర్రరిజాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించి త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ దాని మీదే ఆధారపడి జీవిస్తున్న ఒక దుర్మార్గపు దేశం. ఎక్కడైనా మీరు ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి గ్లోబ్ ఎతికితే. రకరకాల దేశాల్లో రకరకాల నేర ప్రవృత్తున్న ఉగ్రవాదులు ఉండొచ్చు కాక వారికి ఉన్న నేపథ్యాలు కారణాల వల్ల. కానీ ఉగ్రవాదులే దేశాన్ని పరిపాలించడం అనేది ఇక్కడ చూస్తున్నాం పాకిస్తాన్లో. వారు ఏం చెప్పారంటే ఇంకా చాలా అంశాలు చెప్పుకొచ్చారు. ఇలాంటి పనులు చేయడం పొరపాటు అని అర్థమైంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేము చేరకపోయి ఉంటే పాకిస్తాన్కి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు మాత్రం అదే ఉంది కదా, తిరుగులేని ట్రాక్ రికార్డు. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా చూపులు వేళ్ళు అన్నీ మీ వైపే ఉంటాయి. ఆసిఫ్ గారు, ఖవాజా ఆసిఫ్ గారు, ప్రపంచంలో వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తుంటాయి. మీరు అదేదో కరుణాపూరిత దృక్కులతో చూస్తున్నాం అనుకున్నా మీ కళ్ళల్లో ఉన్న విషం ఉంది చూసారా, అది అలా పొగలు కక్కుకుంటూ ఇక్కడికి కనీసం మీ స్క్రీన్ టచ్ చేయాలన్నా భయపడేలాగా తాకుతూ ఉంది. మరి ఏ ముహూర్తాన మీరు ఊడిపడ్డారో, మీ దేశం ఊడిపడిందో ఈ ప్రపంచం మీదకి, అలా భారత్ నుంచి విడిపోయి అప్పటి నుంచి ప్రపంచ దేశాల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఖవాజా ఆసిఫ్ లాంటి యోధులు. వీళ్ళకు బాస్ ఉన్నాడు. అంటే పేరుకి ప్రజాస్వామ్య దేశం, దానికి రక్షణ మంత్రి. బాసులు మాత్రం మిలిటరీ బాసులే. जनरल मुनीर ఏమంటాడు, पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. We are different. మేము చాలా అందరికన్నా భిన్నం. అవర్ రిలీజియన్ ఈజ్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్. 2 నేషన్ థియరీ ప్రకారం మేము వచ్చాం. మా 4 ఫాదర్సు 5 ఫాదర్సు 6 ఫాదర్సు అంటే వాళ్ళ తాతలు ముత్తాతల తాతలు వాళ్ళందరూ చేసిన త్యాగాల ఫలితమే ఈ పాకిస్తాన్. అంతమంది ఎవరిని త్యాగం చేశారు, ఎవరి ప్రాణాలు త్యాగం చేశారు? పరాయి దేశంలో, పక్క దేశంలో, మన్నటి దాకా కలిసి ఉన్న దేశంలో హిందువులని ఊచకోత కోసి ఆ రక్తాలతో పాకిస్తాన్ భూమిని ఇలా తడిపేశారు. సిగ్గు లేదు, అయినా శరం లేదు, లజ్జ లేదు, ఉచ్చనీచాలు లేవు. మొహం మీద ఉమ్మేస్తే పంచదార వేసుకుని నాకే రకం. అటువంటి దేశంలో పుట్టుకొచ్చిన ఈ 6వ వేలు, జనరల్గా చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ పాకిస్తాన్ చేతులకి, ఆ దేశపు చేతులకి 6వ వేలు లాంటి వాళ్ళు. ఆ దేశంలో పేదరికం కరాళ నృత్యం చేస్తుంది, మనకి పట్టదు. మన బిడ్డలు అమెరికాలో చదువుకుంటున్నారా, ఇంగ్లండ్లో చదువుకుంటున్నారా? మనం కూడబెట్టిన సొమ్ముతోటి మనం మన బిడ్డలు ఇంగ్లండ్లో చదువుకుంటున్నారా, యుఎస్లో చదువుకుంటున్నారా? మనం విల్లాలు కొన్నామా,
డబ్బులు సంపాదించామా, చేదుకున్నామా? వాళ్ళు ఎటుపోతే ఏంటి? 250 రూపాయలు పెట్టి లీటర్ పాలు కొనుక్కున్నా మనకు సంబంధం లేదు. 140 రూపాయలు పెట్టి లీటర్ నీళ్లు కొనుక్కున్నా మనకు సంబంధం లేదు. 500 రూపాయలు పెట్టి కేవలం 8 అంటే 8 స్లైసులు ఉన్న బ్రెడ్ కొనుక్కున్నా మనకి సంబంధం లేదు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. ఇది జనరల్ మునీర్. వారి సాంగత్యంలో వీరు పునీతులై వీరు వాకృచ్చిన మాటలు ఏంటంటే, చెప్పిన సత్యాలు ఏంటంటే, అవును మేము చేస్తున్నాం 30 ఏళ్ళుగా, మా ఉద్యోగం అదే కదా. పక్క దేశాల్లో అగ్గిపుల్లలు గీసి వదిలేయటం, చిచ్చు రగల్చటం, ప్రాణాలు హరించటం, టార్గెటెడ్గా నాన్ ముస్లిమ్స్ ఉన్న దేశాల మీద తెగబట్టం, ఎగబడటం. బిల్ క్లింటన్ పర్యటన సమయంలో సిక్కుల ఊచకోత దేశంలో జరిగిందంటే దాని వెనకాల మేమున్నాం, పహల్గాం వెనకాల మేమున్నాం. కానీ వెంటనే మేమేమంటాం, ఇదంతా ఇండియాకి అక్కసు మా మీద, అందుకని అయిన దానికి కాని దానికి మా మీద విరుచుకుపడిపోతుంది. అవును, మరి మీరు పెద్ద తురుంఖాన్లు, తాంతియా తోపేలు, తోడ్రమల్లులు, మీ మీద ఏది భారత్ పడి ఏడవటానికి మీరంతటి ఘటన సమర్థులైతే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేది. మీరు క్రిమి కీటకాల కన్నా హీనమైన స్థితి మీది, మీ పాలకులది. ప్రజలకు సంబంధం లేదు ఈ విషయంలో. పాకిస్తాన్ పౌర సమాజంలో 80% గుండెల నిండా పక్క దేశంతో బాగుండాలి, సౌభ్రాతృత్వంతో ఉండాలి అనుకోండి. బెలూచిస్తాన్లో వాళ్ళు తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతుంటే మీ మునీర్ ఏమన్నాడు? ఆసిఫ్ ఖవాజా గారు ఏమన్నాడు? ఆయన పొరుగునున్న పెద్ద మిలిటరీ శక్తి అని భావించే భారతదేశానికి 1.3 మిలియన్ల మంది మిలిటరీ సైన్యం ఉంది. వాళ్లే మమ్మల్ని ఏం పీకలేకపోయారు, బొచ్చు లేదు, బెలూచిస్తాన్ ఏం పీకుతుంది అన్నట్టు మాట్లాడారు. మీకు బహుశా తెలుగు రాదు కాబట్టి తెలుగులో బోళ్ళని పద్యాలు ఉంటాయి. అందులో సుమతి శతకాలు అనుకుంటా ఒక చోట రాస్తారు. చలిచీమల చేతికి చిక్కి చావదే సుమతి. ఎంత లావు సర్పమైనా కొండచిలువైనా సరే చలిచీమలు ఒకసారి ముట్టాయనుకోండి, చలిచీమలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి, మీ పాలకుల్ని చుట్టుముడుతున్నాయి, మీ మిలిటరీ ధోరణిని చుట్టుముడుతున్నాయి. ఆ చలిచీమలు ఎవరో కాదు, పాకిస్తాన్ పేద ప్రజలు. మీరు ఇన్నాళ్ళు చేస్తూ వస్తున్న మురికి పనికి వాళ్ళు జవాబుదారీగా ప్రపంచం ముందు తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది. సిగ్గు లేదా మీకు? శరం లేదా? అన్నీ వదిలిపెట్టేసిన తర్వాతే ఆ డ్రెస్ వేసుకుని టై కట్టుకొని పైగా ఘనకార్యం సాధించినట్టు చెప్తారా? మేమే ఆ మంట పెట్టిందని. మీకు మంట పెట్టడానికి ఒకడు వచ్చాడు, ఆల్రెడీ వచ్చాడు, సరైన సమయం చూసి పెడతాడు. మహాభారతం చదువుకొని ఉంటారుగా, మీకు నచ్చినా నచ్చకపోయినా. అందులో 100 తప్పులు కాస్తానంటాడు శ్రీకృష్ణుడు. ఎవరు? శిశుపాల దంతభక్తులు. 100 తప్పుల వరకు క్షమిస్తాడు, మేనమామలు కాబట్టి. వారు మేనమామ వరుస అవుతారు, మేనమామలు కాబట్టి. 100 తప్పుకి సుదర్శన చక్రం తీస్తాడు. అలా మీకు 100వ తప్పుకి సుదర్శన చక్రం తీయడానికి నరేంద్ర మోడీ అనే ఒక పెద్ద మనిషి మా దేశంలో ఉన్నాడు. మాకు గుండెల నిండా భరోసా ఇచ్చాడు, మీకు మనసు నిండా ఆందోళన పెంచాడు. చూస్తున్నాడు ఏమీ చేయడు, ఉపేక్షిస్తున్నాడు అని అనుకోమాకండి. చావు దెబ్బ కొడతాడు. మీకులాగా మనుషుల ప్రాణాలు హరించడం ఆయనకి తెలియదు. పక్కవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కష్టాల్లో ఉంటే ఎంతో సహాయం చేశాడు. మీకు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తే మా దేశం నుంచి, ప్రభుత్వాలకు అతీతంగా మా దేశం నుంచి మీకు సహాయం అందింది. 28 కోట్ల మంది ఆ రోజు అంబేద్కర్ మహానుభావుడు చెప్పినప్పుడు 2 నేషన్ థియరీ ప్రకారం మీ వాళ్ళందరూ అటు వచ్చేస్తుంటే ఈరోజు ఇండియాలో మీకు సహకరించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు అలాంటి ఉండే 1 లక్ష 2 లక్షల మంది వల్ల 28 కోట్ల మంది ముస్లిం సమాజం నిందలు ఎదుర్కొంటోంది. మీ సమాజమే నిందలు ఎదుర్కొంటుంది. ఆ సమాజాన్ని పాకిస్తాన్ తీసుకెళ్ళిపోండి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. తెలుసా, డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేస్తే ఖవాజా ఆసిఫ్ గారు ఆయన ఏమన్నాడు? ఇండియా హాజ్ ఆస్క్డ్ పాకిస్తాన్ టు లీవ్ ఇండియా వితిన్ 48 hours. All students' visas have been scrapped. All of them are advised to go back to Pakistan. కింద కామెంట్లు ఏమి వచ్చాయో తెలుసా? అలోక్ తివారీ అని ఆయన ఒక కామెంట్ రాశాడు. చాలా పొలిటికల్ సెటైర్ ఉంది ఆ కామెంట్లో. అది కూడా చూద్దాం. బట్ హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? 28 కోట్ల మంది 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళాలంటే సాధ్యం కాదు కదా అని. దట్ షోస్, ఆ ఒక్క మాట చాలు. మీరు చేసే పెచ్చ పనుల వల్ల, వికారపు పనుల వల్ల, అఘాయిత్యాలు చేయటం వల్ల, నరహంతకులుగా మారినందువల్ల 28 కోట్ల
భారత్లో ఉన్న 27.5 కోట్ల మంది అమాయక ముస్లిం సమాజం నిందలు ఎదుర్కొంటుంది. ఈ దేశంలో దేశ విభజన సమయంలో మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతాం, ఇక్కడే ఇంత అన్నం తినడానికి సంపాదించుకుంటాం, స్కూలో నాలో చేసుకుంటాం, చదువుకుంటే పెద్ద ఉద్యోగాలు చేసుకుంటామని. మా దేశంలో ఒక ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం. మీరు మీ దేశంలో ఒక హిందువుని కొద్ది కాలం పాటు కూడా న్యాయశాఖ మంత్రిగా ఉంచుకోలేకపోయారా? మీరా ప్రపంచానికి శుద్ధులు చెప్పేది? సిగ్గనిపించట్లా? బహుశా ఇవన్నీ మీకు వినపడవేమో, వినపడినా మీకు అర్థం కాదేమో. ఇవి మీకు వినపడటానికి, అర్థం కావటానికి, అర్థం చెప్పటానికి ఘటన సమర్థులు రంగంలోకి దిగారు. అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్, ఇదంతా మోడీ టీం. పిచ్చ వేషాలు వేస్తే మొత్తం నున్నగా గొరిగించి గాడిదెక్కించి బొట్లు పెట్టి, సున్నం బొట్లు పెట్టి ప్రపంచం మొత్తం తిప్పుతారు వీళ్ళు. మీరు సిద్ధంగా ఉన్నారా గాడిదెక్కి తిరగటానికి? సిద్ధమే అంటారు. ఎందుకంటే అలా ఎక్కి తిరిగితే మాకెంత వస్తుంది అని అడిగే రకం మీరు. సో జనం మిమ్మల్ని థూ అని ఉమ్మేయక ముందరే కొంచెం మర్యాద, కొంచెం సంస్కారం. అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడండి భారత్తో. దాయాదులే మీకు ఆ జిన్నా మీ మెదడులో నాటిన విపరీతపు పోకడల వల్ల ఈ దరిద్రం మిమ్మల్ని అలాగే అంటిపెట్టుకుని ఉంది. బట్ మీరు మారాలనుకుంటే మోడీ దగ్గరికి రండి, కాళ్ళు పట్టుకోండి. తప్పైపోయింది మోదీ సాబ్, తప్పైపోయింది అమిత్ షా సాబ్, అడగండి. క్షమాగుణం ఈ దేశానికి స్వతసిద్ధంగా ఉండే లక్షణం. మీలాగా కాళ్ళకి దండం బట్టి లేవగానే కడుపులో కత్తులు పెట్టి పొడిచే రకం ఇక్కడ ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు మీరు వదిలి వెళ్ళిన అవశేషాలే. ఐ రిపీట్, మీరు వదిలి వెళ్ళిన అవశేషాలే. గుర్తుపెట్టుకో ఖవాజా ఆసిఫ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిజం ఒప్పుకున్నందుకు నిన్ను అభినందిస్తూనే, నిన్ను అభినందిస్తూనే, ఇంతకు మించిన గౌరవం మీకు అనవసరం. అభినందిస్తూనే ఈ 30 ఏళ్ళుగా సాగిస్తున్న ఈ మురికి చెత్త పనులకు ఇకనైనా స్వస్తి పలికి మీ పౌర సమాజం మిమ్మల్ని గౌరవించేలా చేసుకోండి. సో ఇదండి ఖవాజా ఆసిఫ్. ఈ మురికి పనిని మేము చేసుకుంటా వస్తున్నాం 30 ఏళ్ళుగా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఉగ్రవాద క్యాంపులు నడిపాం. మీరు 4 పైసలు ఇస్తే మీకోసం ఏదైనా చేస్తాం. మీరు మా మొహాన ఉమ్మేస్తే ఒక స్పూన్ పంచదార మొహాన రాసుకుని నాలికతో నాకేస్తాం. మా నైజం అది. నైజం బయటపడింది, నిజము బయటపడింది. సో బివేర్ ఆఫ్ పాకిస్తాన్. సోదర భారతీయులారా, పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగా ఉండి. ఖవాజా ఆసిఫ్ ఒక్కడే బయటకు వచ్చి చెప్పాడు. ఇలా చెప్పని మిలిటరీ పాలకులు వేల సంఖ్యలో అక్కడ ఉన్నారు. సో బీ కేర్ఫుల్.